అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయ ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీ పార్టీ ఓడిపోలేదు. ఆయన టికెట్ కోసం ఆశిస్తుంటాడు, పార్టీలు నిలబడటానికి, అంతకు తప్ప దేనికి పనికిరాడు. ఒక ప్యాకేజీ స్టార్ అంటే ఆయన కూడా ప్యాకేజీ కిందే లెక్క. మరి వీళ్ళకు వంకర బుద్ధి అనేది మారదు. అమ్మ పెట్టదు, అడక్క తిన్న వదన్నట్టుగా మాట్లాడుతుంటారు. అవునా కాదా వెంకటరెడ్డి గారు? ఒకసారి చెప్పండి. ఈ వెంకటరెడ్డి గారు అన్నం క్యాంటీన్ల మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. అవునా కాదా చెప్పండి? నిజమేగా. మరి వీళ్ళకు బుద్ధి, సరైన గుణపాఠం చెప్పాలి కదా. ఫస్ట్ టైం ఏమన్నా మాట్లాడావు వెంకటరెడ్డి గారు? అన్నం క్యాంటీన్లు వృధా అని చెప్పినవాడివి కూడా నువ్వు ఈరోజు ఇందులో దోపిడీ ఏముంది? అదేమన్నా దోపిడా చెప్పండి. 5 రూపాయలకి అన్నం పెడుతున్నారంటే ఎవరు పెడతారు? ఒక టిఫిన్ కానీ భోజనం కానీ వస్తున్నాయా? రావట్లేదు కదా. ముఖ్యంగా కార్మికుల కోసం, హాస్పిటల్ సిబ్బందుల కోసం, వారి కోసం మాత్రమే పెడుతున్న ఒక నియోజకవర్గంని ఎంతమంది ఆకలి తీరుస్తున్నారు? రోజుకి ఎంతమంది పోతుంటారు? రోజుకి ఎంతమంది తింటున్నారు? ఒకసారి ఆలోచించావా? ఈరోజు భోజనం హోటల్కి పోతే 100 తీసుకుంటారు, 110 తీసుకుని 120, రోజుకో రేటు తీసుకుంటుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు జనాల మీద బతికేవాళ్ళు. ఒక పేదోడికి చూడు, ఒక పేదోడు వచ్చి ఆడు నిలబడ్డాడు, వాడికి ఆకలి అన్నమంట పెట్టి పెట్టి రోజు నా దగ్గరే తింటా, నేనే పెడుతుంటా, పార్సల్ తీసుకుపోయి ఆడ గురిసిన పాకు ఉంది, ఆ పాకలు ఇస్తుంటా, తింటుంటారు. మరి పాట పాడమంటే పాట పాడరాడు. గతసారి చెప్పినట్టు వాళ్ళ గురించి అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి మీ నియోజకవర్గంలో ఏ ఒక్క నియోజకవర్గానికి ప్రతి దాంట్లో కూడా అన్నం క్యాంటీన్లు పెట్టారు, అది మంచిదే కదా. ఇప్పటికైనా ప్రజలు బుద్ధి చెప్పినా కానీ వాళ్ళు మారటం లేదు, మారటానికి ఆస్కారం లేదు. వాళ్ళు 2029లో వాళ్ళు అలాగే ఉంటుంది, అలాగే బుద్ధి చెప్తారు. ఒకసారి ఆలోచించుకోవాల్సింది. ఇటువంటి పనికి మాలిన మాటలు, ఒక అన్నం క్యాంటీన్ల మీద దోపిడీ అనేది ఏముండదు. వాళ్ళ వంకర బుద్ధి మారదు. కుక్కకు తోక ఎంత సాగుంజినా కానీ సాబి గుచ్చుద్దా? అది వంకరగానే పోతుంది. అలాంటి బుద్ధులు అన్నమాట వాళ్ళకి. ఒక పేటీఎం బ్యాచ్ వాళ్ళ బుద్ధి మారదు కదా. అటువంటి మాటలు మాట్లాడుకుంటూనే ఉంటారు, అంతకు తప్ప దేనికి పనికిరారు. ఒక అన్నం క్యాంటీన్ల మీద అవాకులు చవాకులు పిలుస్తున్నారంటే ఎంతవరకు సబాబు? పేదోడి కోసం ఎక్కువ శాతం హాస్పిటల్కు ఎంతమంది జనాలు వెళ్తుంటారు? జనాల కోసమే కదా, వాళ్ళ కోసమే. అంటే వాళ్ళు తినడానికి కూడా ఆస్కారం ఉండదు, నోచుకోలేరు పాపం. వాళ్ళ పరిపాలన అన్నం క్యాంటీన్లు మొత్తం కూడా సున్నజుత్తారు, తీసి పారేశారు. అవన్నీ తీసేసి పక్కవాటుగా వేరే వ్యాపారాలు పెట్టుకుని చేస్తున్నారు. ఒక పెట్రోల్ బంక్ అని ఇవన్నీ ఏదో వాటి వ్యాపారాలు డెవలప్ చేసుకొని చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టినా కానీ అటువంటివి, వాటి మీద అవాకులు చవాకులు ఇటువంటి మాటలు మాట్లాడటం ఎంతకు సబాబు? ఎంతవరకు సబాబు? ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. వెంకటరెడ్డి గారి మాట మంచి మాట కాదు, కొంచెం ఆలోచించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.